మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ తీసేస్తున్నారు అంటూ వార్త వైరల్ అవుతుంది సార్. మరి నిజంగా తీసేస్తున్నారా? మరి నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? మరి దీని పట్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఇది మామూలుగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా చంద్రబాబు ఫోటోలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టించారు. జూన్ 12వ తేదీ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పెట్టారు. చాలా మంది ఏమనుకున్నారంటే డిప్యూటీ సీఎం అనేది కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పదవే, ఇది ఒక మంచి పదవేనే అనుకున్నారు. ఎందుకంటే నిజానికి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇటు కర్ణాటకలో ఉంది, తెలంగాణలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నాడు, అక్కడ కర్ణాటకలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, తమిళనాడులో డిప్యూటీ సీఎం ఉన్నారు, ఇలాగా అనేక రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కానీ ఏ రాష్ట్రంలో కూడా డిప్యూటీ సీఎం ఫోటోలతో ఈక్వల్గా పెట్టలేదు. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్టారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ముఖ్యంగా సింబాలిక్ అంటారు, అంటే ఆప్టికల్ అంటారు, ఆప్టికల్గా సింబాలిక్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. నిజంగా రోజువారీ పరిపాలనలో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంగా కొత్తగా ఏమీ లేదు, కానీ సింబాలిక్ ఇంపార్టెన్స్ మాత్రం ఆయనకే ఇస్తున్నారు. అందుకోసమే ఆయనకు ఒకరికి ఆ పోస్ట్ పెట్టి ఇంకెవరికి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వలేదు. గతంలో ముగ్గురు ఉండేవాళ్ళు డిప్యూటీ సీఎంలో జగన్ ప్రభుత్వంలో, కానీ చంద్రబాబు ఆయనకి ఇచ్చారు. మధ్యలో లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఒక లొల్లి లేసింది, దాన్ని కూడా చంద్రబాబు మళ్ళీ అణచివేసి చేశారు. లోకేష్ కూడా నేను ఆ పోస్ట్ నాకు అవసరం లేదని చెప్పాడు. యాక్చువల్గా ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నది లోకేషే. అంటే ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, నియామకాలు కానీ, ఇటు పొలిటికల్ కానీ, బ్యూరోక్రాట్స్లో కానీ ఆయనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు, అమలు చేస్తున్నాడు. అది వాళ్ళకి అవసరం కూడా తెలుగుదేశానికి. ఎందుకంటే ఆయన కాబోయే సీఎంగా అతను ఎస్టాబ్లిష్ కావాలంటే, అతనికి ఎక్స్పీరియన్స్ రావాలంటే అతను వర్క్ చేయాలి. చంద్రబాబు దగ్గరుండి గైడ్ చేసుకుంటుంటాడు. అలాగే చంద్రబాబు ఆధ్వర్యంలో లోకేష్ పనిచేయడం ద్వారా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అతనికి వస్తుంది. అది తెలుగుదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ పని కూడా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఫోటోలు పెట్టచ్చా పెట్టకూడదా అన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం ఫోటోలు తీసేశారని కూడా కొంతమంది ఆ ఫోటోషాప్లో ఆ ఫోటోను తీసేసి ఓన్లీ చంద్రబాబుని ఫోటో పెట్టి కూడా ప్రచారం చేశారు. అప్పుడు కూడా కేసులు పెడతాం ఇలాగా దుష్ప్రచారం చేస్తానేది కూడా చంద్రబాబు ప్రభుత్వం హెచ్చరించింది. ఆ తర్వాత ఆ ప్రయత్నాలు మానుకున్నారు. అంటే ముందు నుంచి కూడా వైసీపీ పని ఏంటంటే, ఇటు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు మధ్య లేదా జనసేనకి తెలుగుదేశానికి మధ్య ఏదో ఒక గొడవ క్రియేట్ చేస్తూ ఉండాలి, వీళ్ళిద్దరిని విడదీయాలి అన్నది ఎలక్షన్ ముందు నుంచి ఉంది. తర్వాత కూడా వాళ్ళ స్కీమ్ అదే. ఎందుకంటే వీళ్ళు యునైట్గా ఉండి పొత్తులో ముగ్గురు ఉంటే వైసీపీ గెలవడం కష్టం అనేది డే 1 నుంచి కూడా వాళ్ళకి తెలుసు. అది వీళ్ళకి కూడా తెలుసు. కాబట్టి మనం పొత్తులకు సంబంధించిన అనుమానాలు ఉన్నా గట్టిగా దృఢంగా నిలబడాలని పవన్ కళ్యాణ్ కూడా పదే చెప్పాడు. ఇప్పుడు కూడా 15 years పాటు పొత్తులో ఉంటామంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక సమస్య ఏమొచ్చి పడిందంటే, ఒక వ్యక్తి కోర్టులో పిల్లేశాడు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు, వేశారు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటారు. ఇది వేశాడు. ఆయన పేరు వై కొండలరావు. ఈయన మాజీ రైల్వే అధికారి, రిటైర్డ్ అధికారి, విజయవాడకి చెందిన వ్యక్తి. ఇతను ముందుగా ఏం చేశాడంటే, అసలు ఇలా ఉప ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టాలని మీ దగ్గర ఉన్న రూల్ బుక్ ఉందా, లేకపోతే జీవో ఉందా, లేకపోతే ఏదైనా గైడ్ లైన్స్ ఉన్నాయా అని పౌర సంబంధాలు సమాచార శాఖ, పౌర సంబంధాల శాఖకి ఆర్టీఐ ద్వారా పిటిషన్ పెట్టాడు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఆయన పిటిషన్ పెట్టాడు. పిటిషన్ పెట్టినప్పుడు ఈ సమాచార శాఖ వాళ్ళు ఆయనకి రిప్లై ఇచ్చారు, అటువంటివి ఏమీ లేవు, రిటర్న్గా ఏమీ లేదు, అది ఓరల్ డెసిషనే, చంద్రబాబు తీసుకున్న ఓరల్ డెసిషన్ ప్రకారం ఫోటోలు పెట్టాలి తప్ప రిటర్న్గా ఆదేశాలు అన్ని ప్రభుత్వ శాఖలకి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టాలని లేదు. మామూలుగా అయితే అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి ఫోటోలు ఈ 3 మాత్రమే పెడతారు. కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పెట్టారు.
సో ఈయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ఆర్టీఐ దగ్గర ఈయన తీసుకున్నాక ఈయన కోర్టులో పిటిషన్ వేశాడు, ఈ పిల్లు వేశాడు. ఆ పిల్లులో ఈయన ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మన రాజ్యాంగంలో 164వ ఆర్టికల్ ప్రకారము ముఖ్యమంత్రి మంత్రులు ఈ రెండే ఉన్నాయి తప్ప ఉప ముఖ్యమంత్రి అనే పదం లేదు. ముఖ్యమంత్రి మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించాలని మాత్రమే ఉంది, ఉప ముఖ్యమంత్రి లేదు. ఇది రాజ్యాంగ పదవి కాదు, ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ పదవి. సో రాజ్యాంగ పదవి కాని దాన్ని ఒక సీఎం స్థాయికి ఎలివేట్ చేయడం అనేది ప్రజాధనాన్ని వృధా చేయడమే. దీని మీద సుప్రీంకోర్టు అనేక సార్లు గైడ్ లైన్స్ ఇచ్చింది. అంటే ప్రజాధనాన్ని వ్యక్తుల్ని ఎలివేట్ చేయడం కోసం వినియోగించకండి, ఆ పథకాన్ని ప్రమోట్ చేయొచ్చు కానీ ఆ వ్యక్తిని ప్రమోట్ చేయడం కోసం మీరు ప్రజాధనాన్ని ఉపయోగించకండి అని గైడ్ లైన్స్ ఇచ్చింది. సో ఆ గైడ్ లైన్స్ ప్రకారం కానీ రాజ్యాంగం ప్రకారం కానీ పవన్ కళ్యాణ్ ఫోటోల్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడం అనేది రాజ్యాంగ విరుద్ధము, ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. కాబట్టి దీని మీద ఒక విధానం అంటూ వచ్చే వరకు ఈ ఫోటోల్ని తొలగించాలి అనేది ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఒక పిల్లు వేశాడు. ఈ పిల్లుని ఇప్పుడు హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అండ్ చీమలపాటి రవి వీళ్ళిద్దరూ ధర్మాసనం దీన్ని స్వీకరించింది. ఈరోజు విచారణ జరగబోతుందని చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. అంటే పవన్ కళ్యాణ్కి ఈ మధ్యకాలంలో కొంత ఎదురు దెబ్బలు తగులుతున్నట్టుగా మనకు తెలిసింది. ఆయన హరిహర వీరమల్లు టైంలో కూడా హరిహర వీరమల్లుకి సినిమా ప్రమోషన్కి కావచ్చు, సినిమాని ఆడించడానికి కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగాలను ఉపయోగించుకోవడం, మినిస్టర్లే దాని మీద ప్రమోట్ చేయడానికి చేయడం చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధం అని విజయ్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసరు కోర్టులో పిల్లేశాడు. అది కూడా అట్లాగే పవన్ కళ్యాణ్ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ వ్యాపార కార్యక్రమాలు ఆయన చేయకూడదు, సినిమా అనేది వ్యాపారం కాబట్టి సినిమాలో ఆయన నటించడం కూడా దానికి పబ్లిక్ సర్వెంట్ రూల్ బుక్కి వ్యతిరేకం అని కూడా ఆయన ఆర్గ్యుమెంట్ చేశాడు. దాని మీద కూడా విచారణ ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఈయన కొండలరావు వేసిన పిటిషన్లో కూడా ఇటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన ముఖ్య కార్యదర్శి, తర్వాత సహాయ కార్యదర్శి, దాంతోపాటు సమాచార పౌర సంబంధాల శాఖ ముఖ్య కార్యదర్శి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హోదాలో పవన్ కళ్యాణ్, వీళ్ళందరికీ కూడా ప్రతివాదులుగా చేరుస్తూ ఆయన ఇచ్చారు. నాకు తెలిసి ఈరోజు కోర్టు ఏం చేస్తుందంటే వీళ్ళందరికీ నోటీసులు ఇస్తుంది. ఇప్పుడు ఈయన లేవనెత్తిన అంశాల మీద మీ సమాధానం ఏంటనేది చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒక రకంగా చంద్రబాబు ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. దీన్ని ఎలా ఇది చేస్తారు? పవన్ కళ్యాణ్కి అసలు ఉప ముఖ్యమంత్రి అనేది ఒక గౌరవ హోదా తప్ప అది రాజ్యాంగ పదవి కాదు. రాజ్యాంగ పదవి కానప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ఫోటో ఎలా పెడతారు? ఒక మామూలు మంత్రి ఆయన, చట్టం ప్రకారం ఒక మామూలు మంత్రి మిగతా మంత్రుల కంటే ఎట్లా ఎక్కువ అవుతాడు? అది ముఖ్యమంత్రి స్థాయి కాదు. ముఖ్యమంత్రితో పాటు ఈయన ఫోటో ఎలా పెడతారు? మీకు పొత్తులు ఉంటే మీ ఆఫీసుల్లో పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. ప్రభుత్వ ఆఫీసులు అంటే ప్రభుత్వ ధనాన్ని దాని మీద పెట్టడమే. కాబట్టి ఇది పెట్టడం కరెక్ట్ కాదనే ఆర్గ్యుమెంట్కే బలం కనబడుతుంది. చాలామంది రాజ్యాంగ నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు. ఇది ఎక్కడా లేని సంప్రదాయం చంద్రబాబు తెరలేపడి ఇది ఖచ్చితంగా ఇబ్బంది అని. ఒకవేళ హైకోర్టులో ప్రోగా కాన్గా వచ్చినా మళ్ళీ ఇది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. దీనికి టైం పడుతుంది ఎట్లాగూ. మరి ఇప్పటి వరకు ఏం చేస్తారు? ఒకవేళ ఈయనేమన్నా ప్రెజర్ చేసి కొండలరావుని విత్డ్రా చేయించుకుంటారా, లేకపోతే దీన్ని కోర్టులోనే ఆర్గ్యులు చేసి తాము పెట్టడం కరెక్ట్ అని ఎలా నిరూపించుకోబోతున్నారు? ఇవన్నీ చూడాల్సి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయనకు కూడా ఐడియా ఉంటుంది, వైసీపీ వాళ్ళు గమ్ముంటారు, దీన్ని రేపు పొద్దున ఏదో కోర్టుకు వెళ్తారని ఆయనకు ఐడియా లేకుండా ఏం పెట్టుంటారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. సో చంద్రబాబు కూడా ఒక ప్లాన్ ఏదో ఉంటుంది ఒకవేళ వచ్చినప్పుడు. లేదు మనమై గౌరవం ఇచ్చాము, మనం ఇచ్చాము, అది కోర్టు వద్దనింది కాబట్టి తీసేయాల్సి వస్తుంది అనేది కూడా చంద్రబాబు ముందే ఆలోచించుండొచ్చు. వచ్చినప్పుడు తీద్దాము, మనమైతే మనం పవన్ కళ్యాణ్ గౌరవం ఇచ్చాం కాబట్టి పవన్ కళ్యాణ్కి కానీ జనసేనలకు కానీ మన మీద అప్పుడు ఇబ్బంది ఉండదు. మనం ఇచ్చాము, చంద్రబాబు ఇచ్చాడు, న్యాయంగా మనకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, కానీ కోర్టు వద్దన్నప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడన్న ఒక ఇది వస్తుంది. కాబట్టి మనం చేసేది చేద్దాం, కోర్టు ఒకవేళ తీస్తే తీసేని అని కూడా చంద్రబాబు ముందస్తు ఒక ఆలోచన ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా దీనివల్ల పవన్ కళ్యాణ్కి కొంత ఇబ్బంది ఉంటుంది అంతే, అంతకంటే ఏం జరగదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.